మేం గొడవ చేయడానికి రాలేదు. మాకు కావలసిన ఫోన్ నెంబర్ ఇవ్వండి, ఈ క్షణమే వెళ్ళిపోతాం. మృణాల్ని ఇక్కడే ఉంది. భయపడ్డావా? అంత పిరికి పందవి హవేలీలో మొగుడి ఒళ్ళో కూర్చోకుండా ఎందుకిలా రోడ్డున పడ్డావు? ఎందుకిలా నా వెంట పడుతున్నావు? ఎందుకిలా నన్ను ఫాలో అవుతున్నావు? అక్క అడుగుజాడల్లో నడుద్దామని. నిజం చెప్పు. చెప్తాను, కానీ చెప్పాక నువ్వే ఏడ్చి చస్తావు. చెప్పు. అవును, మనోహర్ బావగారేరి? కార్ బ్యాక్ సీట్లో దాచావా? అయ్యో పాపం, గాలి ఆడదేమోనక్క, బయటికి రమ్మను. మృణాల్ని పిచ్చి పిచ్చిగా బాక్కో, నాలుగు చీరేస్తాను. అదేంటక్క, నేనేమన్నా తప్పుగా మాట్లాడానా? మనోహర్ బావగారు కార్లో లేరా? మరెక్కడున్నారు? ఎవ్వరికి చెప్పనులే. అయినా ఏ వయసులో ముచ్చట్లు ఆ వయసులో జరగాలి గాని ఈ వయసులో ఈ తంటాలేంటి చెప్పు. నా నోరు మూయించటం నీ వల్ల కాదు. నీ పరువు బజారు కీడ్చేంత వరకు నేను నిద్రపోను. నీ చాటుమాటు బాగోతాలు కనిపెట్టి బయట పెట్టడానికే నేను నిన్ను ఫాలో అవుతున్నాను. ఏయ్, నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో, నా నిజాయితీ ఏంటో రాజావారికి తెలుసు. చూడు మృణాల్ని, నీకు 1,00,000 సార్లు చెప్పాను ఆ మనోహర్కి నాకు సంబంధం లేదు అని. అక్కా, 1,00,000 సార్లు చెప్పినంత మాత్రాన ఒక అబద్ధం నిజమైపోదు. ఇక్కడే ఉంది. బతికే ఉంతరా, ఇది పట్టుకో, లేపు. అయినా మూర్ఖులతో మాట్లాడి టైం వేస్ట్. నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆగు. ఇదిగో, నువ్వు నీ నోటికొచ్చినట్టు అనేసి వెళ్ళిపోతుంటే ఊరుకుంటాననుకుంటున్నావా? ఏం చేస్తావు?
ఏం చేస్తావు? రెచ్చిపోకు, నాతో పెట్టుకోకు. ముందు నువ్వు నాకు సారీ చెప్పు. చెప్పను. చెప్తావా లేదా? చెప్పను. తర్వాత నువ్వే బాధపడతావు. ఏం చేసుకుంటావో చేసుకో, వెళ్ళా. హలో మేడం, గుడ్ న్యూస్. ఆ అమ్మాయి దొరికింది, చూద్దామని ఫోన్ చేస్తున్నాను. ఏడ్చావులే, మొత్తం చూస్తూనే ఉన్నాను. చూస్తున్నారా? ఎక్కడున్నారు మేడం? పైన ఆకాశంలో. ఆకాశంలోనా? దాన్ని తీసుకెళ్లి మళ్ళీ అదే ప్లేస్లో కట్టి పడేయండి. నేనిప్పుడే వస్తున్నాను. అలాగే మేడం. ఎస్టో సూపోని. సార్ నా మాట వినండి. మీరు చేసే తప్పు. ఆ రికార్డ్స్ మీరు చూడకూడదు సార్. రూల్స్ ప్రకారం మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వకూడదు, కానీ మేము చూసుకోవచ్చుగా. అది తప్పు కాదుగా సార్? అది కాదు సార్. అడ్డం పడకుండా బుద్ధిగా ఒక చోట కూర్చోండి, మమ్మల్ని వెతుక్కోనివ్వండి. సార్ మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు కాబట్టి తప్పు మీది కాదు. ఎవరు మిమ్మల్ని క్వశ్చన్ చేయరు. సార్ ప్లీజ్ మా బాధ అర్థం చేసుకోండి మేడం. మన బాబు డీటెయిల్స్ ఈ రికార్డులో ఉన్నాయి. ఏది? ఎక్కడ? ఇదిగో చూడు. అవును సందీప్, నువ్వు చెప్పిన డేట్లోనే మన బాబుని అనాథాశ్రమంలో చేర్చారు. అవును అవును సందీప్. ఆ బాబు కుడి భుజం వెనక వీపు మీద ఒక పుట్టుమచ్చున్నట్లు కూడా ఈ రికార్డులో ఉంది. చూసావా? అవును సందీప్.
సందీప్, మన బాబు బ్రతికే ఉన్నాడని, నేను చెప్పింది అబద్ధం కాదని ఇప్పటికైనా నమ్ముతావా సందీప్? నమ్ముతాను రూపా. తప్పు చేశాను. మొదట్లోనే నీ మాట నమ్ముంటే కథ ఇక్కడ దాకా వచ్చేది కాదు. ఈ పాటికి మన బాబు మన ఇంట్లో ఉండేవాడు. ఐఎమ్ సారీ రూపా. ఇప్పుడు నాకు కావాల్సింది సారీలు కాదు, మన బాబు దొరకడం. అవును, మన బాబుని అడాప్ట్ చేసుకుంది ఎవరు? ఈ రికార్డ్స్ లో ఉంటుంది. ఆ డీటెయిల్స్ ఈ రికార్డులో లేవు రూపా. ఉండకుండా ఎలా ఉంటాయి సందీప్? సరిగ్గా చూడు, ఏది ఆ ఫైలు లేవు. ఉందా? కనిపించిందా? లేదు. ఎక్కడ? మా బాబుని అడాప్ట్ చేసుకున్న వాళ్ళ డీటెయిల్స్ ఎక్కడ? చెప్తావా లేదా? గొడవలొద్దు, నేను రిక్వెస్ట్ చేస్తాను. మేడం ప్లీజ్, మా ఆరాటం చూస్తున్నారుగా, మా ఆవేదన బాధ కళ్ళారా చూస్తున్నారుగా. జాలిగా లేదా? అయ్యో అనిపించడం లేదా? హెల్ప్ చేయాలనిపించడం లేదా? దయచేసి మా బాబుని దత్తత తీసుకుందెవరో చెప్పండి, డీటెయిల్స్ ఇవ్వండి. ఇన్ఫర్మేషన్ మీరిచ్చినట్టు మేమెవరికీ చెప్పాం, మీకు చెడ్డ పేరు రానివ్వం. సరేనా? చెప్పండి మేడం ప్లీజ్. కావాలంటే నేను మీ కాళ్ళు పట్టుకుంటాను. మీరు చెప్పకపోతే తల వంచుకొని వెళ్ళిపోతామనుకుంటున్నారా? ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ గడప దాడుతాం. ఎవరు అడ్డొస్తారో చూస్తాను. రూపా, నువ్వు ఆ ఫైల్ చూడు. అందులో ఏమున్నాయి? ఏమీ లేవు. ఓపెన్ చేయండి. ఓపెన్ ఇట్! మర్యాదగా చెప్తే ఎందుకుంటావు? వచ్చారా? సందీప్, ఏంటి నువ్వు చేస్తున్న పని? నేనెందుకు వచ్చానో, ఏం చేస్తున్నానో
ఆవిడ గారు ఫోన్లో నీకు డీటెయిల్గా చెప్పే ఉంటారుగా. నువ్వు చేస్తున్న పని తప్పు. వెంటనే ఈ ప్లేస్ను వెకేట్ చేయి. నేనొచ్చిన పని పూర్తయితే గానీ కదను. నా జోలికి రాకు. ఈ విషయంలో నువ్వు ఇన్వాల్వ్ కాకు. వెళ్ళిపో. వదులుతాను. సందీప్ని ఇక్కడి నుంచి బయటికి వెళ్ళమని చెప్పు. ఎందుకు ప్రతాప్? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేశాను. నన్ను విసిగించకు, నీ మొగుడితో కలిసి వెతుక్కో అన్నావు. ఇప్పుడు అదే పని చేస్తున్నాను, అయినా అడ్డం పడుతున్నావు. ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు? వెతుక్కోమంటే ఇలా దౌర్జన్యం చేయమని కాదు. ఏంటిదంతా? ఆవిడ డ్యూటీ చేసుకునేవరా? మర్యాదస్తుల్లా బిహేవ్ చేయండి. ఆవిడేం చెప్పారు? రూల్స్ ప్రకారం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కుదరదని చెప్పారు. ఇంకేంటి? కావాలంటే కోర్టుకెళ్ళండి, అంతేకాని ఇలా రౌడీలా ప్రవర్తించొద్దు. రైట్. మన మధ్య పాత పగలు పాత కక్షలేమైనా ఉంటే తర్వాత చూసుకుందాం. ఇది టైం కాదు. నా టెన్షన్లో నేనున్నాను. వెళ్ళిపో. రై! ప్రతాప్, ఇది అన్యాయం. ఇవన్నీ బెదిరించడం న్యాయమా? ఇలా దౌర్జన్యం చేయడం న్యాయమా? రై, అయినా దేవుడు మీ బిడ్డకి అన్యాయం చేశాడ్రా. రోడ్డును పడి బతకకుండా అనాథాశ్రమం చేరేలా చేశాడు. అనాథలా బతకకుండా ప్రేమగా కన్నబిడ్డలా పెంచుకునే పేరెంట్స్నిచ్చాడు. సంతోషపడండి. ఆవిడికి దేవుడికి థ్యాంక్స్ చెప్పుకోండి. దౌర్జన్యం చేయటం కాదు. నీ బోడి సలహా ఎవరు అడగలేదు. బిడ్డని కన్నవాడివైతే మా బాధ ఏంటో అర్థమవుతుంది. ఒడ్డున కూర్చొని మాట్లాడుకు, యూజ్లెస్ ఫెలో. ఏదో పాపం చేయబట్టే దేవుడు నీకు శిక్ష విధించాడ్రా. మళ్ళీ అలాంటి పాపమే చేస్తున్నావు. అనుభవిస్తావు. వచ్చే జన్మలో కూడా ఇలాంటి శిక్ష అనుభవిస్తావు. నీకు మర్యాద ఇవ్వటం నాదే తప్పు. రా రారా. ప్రతాప్, ప్రతాప్, సందీప్ నదులు. సందీప్, సందీప్, సందీప్ ఊరుకో. ఇంకొక క్షణం నా కళ్ళ ముందున్నావంటే అరెస్ట్ చేసి బొక్కలో వేస్తాను. ఈ రోజు కాకపోతే రేపు నా బాబుని అడాప్ట్ చేసుకున్న వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుని తీరుతాను. చూస్తూ ఉండు. అప్పుడు ఏ రూల్స్ నన్ను ఆపలేవు. ఛాలెంజ్. సందీప్, గొడవలొద్దు, పద. రికార్డ్స్ అని ఇలా ఓపెన్ గా పెడితే ఎలా? ఇలా ఎవరు పడితే వాళ్ళొచ్చి దౌర్జన్యంగా ఇన్ఫర్మేషన్ చూసుకుని వెళ్తే సెక్యూరిటీ ఏది? ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, ఫైల్స్ బయట పెట్టాం సార్. మరి ఆ బీరువాలో ఉంటాయి సార్. అంటే మా డీటెయిల్స్ ఉన్న ఫైల్ కూడా లోపలే ఉంది సార్. కావాలంటే చూపిస్తాను.
రెడీ చేయించమంటావా? నువ్వే శ్రమ పడక్కర్లేదు. రాతకొతల విషయం నేను చూసుకుంటానుగా. నీకు కూడా పిచ్చెక్కక ముందే ఈ పనే